బిల్వ పత్రాలలో దాగియున్న రహస్యాన్ని మీకు తెలుసా? అత్యంత స్వల్పమైన సమర్పణతో ఉంచిన ఒక సాధారణ ఆకు కూడా ఎలా అనేక జన్మల భారాన్ని కంపింపజేస్తుందో తెలుసా? ఏమీ లేనివాడై అన్నీ ప్రసాదించే ఆ పరమేశ్వరునికి బిల్వం అర్పించినప్పుడు నిజంగా ఏమి జరుగుతుందో తెలుసా? శ్రద్ధగా వినండి. ఇది కేవలం ఒక కథ కాదు, ఇది మౌనంలో దాగియున్న ఒక మహాప్రకటన. చంద్రుడు సన్నని వంకరగా మారిన ఒక రాత్రి అరణ్యమంతా గాఢమైన అంధకారంతో నిండిపోయింది. గాలికే ఊపిరి ఆగినట్లనిపించింది. వృక్షాలు పురాతన సాక్షుల్లా నిలిచాయి. కన్నులకు చిక్కని చోట్ల నీడలు కదిలాయి. అది మహాశివరాత్రి, కాని లోకానికి అది తెలీదు. ఆ అరణ్యంలోకి ఒక వేటగాడు ప్రవేశించాడు. కఠినమైన చేతులు, పదునైన చూపు, ఆకలి మరియు భయంతో నలిగిన మనస్సు. అతని జీవితమంతా బ్రతకడం కోసమే సాగింది. నాలుకపై మంత్రాలు లేవు, చేతుల్లో కర్మకాండలు లేవు. రోజంతా వేటాడాడు, కాని విధి అతనికి ఏమీ ప్రసాదించలేదు. సూర్యుడు చెట్ల వెనుక మునిగిపోగానే భయం మెల్లగా పైకొచ్చేసింది. ఆ రాత్రి మృగాలది. జీవించేందుకు అతడొక బిల్వ వృక్షం ఎక్కాడు. పురాతనమైనది, పవిత్రమైనది, యుగాల వేర్లతో నిలిచినది. ఆ వృక్షం క్రింద ఒక శివలింగముంది. నల్లుగా, నిశ్చలంగా, నిర్లక్ష్యంతో కప్పబడినట్టుగా కనిపించినా చూపులకు అతీతంగా ప్రకాశిస్తూ. వేటగాడు దానిని చూడలేదు, కాని శివుడు అతన్ని చూశాడు. నిద్ర పాములాగా దగ్గరపడింది. దాన్ని జయించేందుకు అతడు బిల్వపత్రాలను కోసి ఒక్కొక్కటిగా కిందికి వదిలాడు. ప్రతి ఆకు అంధకారంలోకి తేలుతూ పడింది. ప్రతి ఆకు శివలింగాన్ని తాకింది, మౌన ప్రార్థనలా. ఎందుకు బిల్వం? శాస్త్రాలు ఇలా ప్రకటిస్తున్నాయి: బిల్వపత్రైర్ పూజితో యః శివో భక్త్యా ప్రయత్నతః సర్వపాప వినిర్ముక్తః శివలోకం స గచ్చతి. భక్తితో బిల్వపత్రాలతో శివుణ్ణి పూజించినవాడు సర్వపాపాల నుండి విముక్తుడై శివలోకాన్ని పొందుతాడు. ఆ శ్లోకం వేటగాడికి తెలీదు, కాని సత్యానికి నమ్మకం అవసరం లేదు, సమన్వయం చాలు. రాత్రి మరింత లోతుగా మారింది. ఆకలి శరీరాన్ని కాల్చింది. అతడు ఏమీ తినలేదు. భయం ఇంద్రియాలను పదును చేసింది. అతడు మేల్కొని ఉన్నాడు. అతని శరీరం నుంచి చెమట, మంచుతుంపర్లు జారుతూ శివలింగాన్ని అభిషేకంలా కడిగాయి. తెలియకుండానే ఉపవాసం, తెలియకుండానే జాగరణం, తెలియకుండానే శివరాత్రి వ్రతం, అత్యంత శుద్ధ రూపంలో. పురాణాలు ఇలా చెబుతున్నాయి: అజ్ఞానతో అపి యః కురియాత్ శివరాత్రి వ్రతం నరః సర్వపాప వినిర్ముక్తః సయాతి పరమాం గతిం. అజ్ఞానంతో చేసిన శివరాత్రి వ్రతం చేసినవాడు కూడా సర్వపాపాల నుండి విముక్తుడై పరమగతిని పొందుతాడు. అద్భుతం, అద్భుతం! వేటగాడి అజ్ఞానం అమాయకమయ్యింది. అతని భయం ఏకాగ్రతయింది. అతని జీవన పోరాటం సమర్పణయింది. అతని పైగా చంద్రుడు మెల్లగా సాగిపోయాడు. నక్షత్రాలు శివుని ఆకాశ మందిరంలోని దీపాల్లా నిలిచాయి. భస్మధారి, కాలాన్ని జయించే మహాదేవుడు, విషాన్ని రక్షించేందుకు విషం త్రాగిన నీలకంఠుడు, ప్రేమతో మాత్రమే కరిగే భోలానాథుడు ప్రతి పడిన ఆకును స్వీకరించాడు. శివుడు ఎందుకింత సులభంగా స్వీకరిస్తాడు? ఎందుకంటే ఆయన నిర్గుణుడు, రూపాతీతుడు, నిర్మలుడు, మలినరహితుడు, నిరాశ్రయుడు, ఏదీ అవసరం లేనివాడు. అహంకారం ఒక ఆకులాగా పడినప్పుడు కృప అవతరిస్తుంది. రాత్రి ముగిసింది. వేటగాడు దిగివచ్చి వెళ్ళిపోయాడు. శాశ్వతత్వం మారిపోయిందని అతనికి తెలీదు. ఏళ్ల తర్వాత మరణం వచ్చింది. చీకటి దూతలు ఆత్మను బంధించేందుకు వచ్చారు. కాని లోకాల మధ్య ఆకాశం చీలినట్లయింది. శివుని గణాలు మంత్రాల్లా ప్రకాశిస్తూ ప్రత్యక్షమయ్యారు. ఈ ఆత్మ మీది కాదు, వారన్నారు. అజ్ఞానంలోనూ మేల్కొన్నాడు. అహంకారపు ఆకులను వదిలాడు. తెలియకుండానే శివుణ్ణి తాకాడు. అది చాలును. శివుడు స్వయంగా ఇలా ప్రకటిస్తున్నాడు తత్వంగా: న కర్మణా న ప్రజయా న ధనేన త్యాగేనైకే అమృతత్వమానశుః. అంటే కర్మల వల్ల కాదు, సంతానం వల్ల కాదు, ధనం వల్ల కాదు, త్యాగం ద్వారానే అమరత్వం పొందుతారు. వేటగాడు భక్తిని చేయలేదు, భక్తి అతని ద్వారా జరిగిపోయింది. ఇదే బిల్వపత్ర రహస్యం. ఇది అర్పణ కాదు, అహంకారం కరుగుట. ఒక్క ఆకు పడితే ఒక్క అహం పొర కరిగిపోతుంది. అంధకారంలో మనస్సు మేల్కొంటే శివుడు కాంతిగా అవతరిస్తాడు. అందుకే శివరాత్రి రాత్రి, అందుకే శివుడు మౌనం, అందుకే పాపి అయినా అజ్ఞాని అయినా జన్మసాగరాన్ని దాటగరడు.
ఎందుకంటే శివుడు నువ్వెవరో అడగడు, ఒకటే అడుగుతాడు, అజ్ఞానం రాజ్యమేలుస్తున్నప్పుడు నువ్వు మేల్కొని ఉన్నావా? ఓం. ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.